ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభంలో ముంబై ఇండియన్స్ బ్యాటర్ రోహిత్ శర్మ ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ పై చెలరేగిపోయాడు. 45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్ల సాయంతో 76 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. రోహిత్ తో పాటు సూర్యకుమార్ 68, 38 బంతుల్లో అదరగొట్టడంతో సీఎస్కేపై ముంబయి ఘన విజయం సాధించింది. రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడటంతో అభిమానులతో పాటు మేనేజ్మెంట్ కూడా ఫుల్ ఖుషీ అవుతోంది. చెన్నైతో మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూంలో జరిగిన సమావేశంలో రోహిత్ శర్మపై ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు మావెరిక్ అని కొత్త నిక్ నేమ్ పెట్టి కొత్త సన్ గ్లాసెస్ గిఫ్ట్ ఇచ్చాడు. మావెరిక్ అన్న పదానికి కొత్తగా, స్వతంత్రంగా ఆలోచించేవాడని తదితర అర్థాలు ఉన్నాయి. రోహిత్ ఈ సీజన్ ఆరంభంలో ఇబ్బంది పడ్డాడు. క్రికెటర్గా కొనసాగుతున్నప్పుడు నాకు ఇలాంటి సవాళ్లు ఎదురయ్యాయి. మ్యాచ్కు ముందు జరిగిన జట్టు సమావేశంలో కీరన్ పొలార్డ్, బ్యాటింగ్ కోచ్, ప్రత్యేకంగా ఏదో అడిగారు. మీరు దాన్ని అందించారు. కొన్నిసార్లు మైదానంలో క్రికెట్ ఆడుతున్నప్పుడు ప్రతికూల ఆలోచనలు వస్తాయి. నాకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. కానీ రోహిత్ బ్రిలియంట్, మావెరిక్ బాగా ఆడాడు అని జయవర్ధనే ప్రశంసించాడు. రోహిత్ ఫామ్లో లేనప్పటికీ ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ అతనికి మద్దతు ఇచ్చిన విషయాన్ని మహేల గుర్తు చేశాడు. పొలార్డ్, నేను రోహిత్తో మాట్లాడాం. అతను ప్రతి విషయంలోనూ బాగానే ఉన్నాడు. అతను ఏమి చేయాలో అతనికి తెలుసు. రోహిత్ తన టైమింగ్ పై దృష్టి పెట్టి మొదటి 3-4 ఓవర్లు క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించాడు. 1-2 షాట్లు సరిగ్గా ఆడలేదు. క్రీజులో గడిపిన కొద్దీ అతను ఆటను పూర్తిగా మార్చగలడని మాకు తెలుసు. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లో మంచి స్కోర్లు చేయనప్పటికీ ఇదే సంకల్పంతో ఆడాడు. అదే ముఖ్యం. రోహిత్ ఎప్పుడూ జట్టు కోసం ఆడతాడు. అతను కొంతకాలంగా ఈ టెంపోలో ఆడుతున్నాడు. ఆటను బాగా అర్థం చేసుకున్నాడు అని ముంబయి హెడ్ కోచ్ వివరించాడు.